ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అంటే, చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఒక 7వ తేదీ జరిగినటువంటి సంఘటన ఏదైతే రంగరాజన్ గారి మీద చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉండేటువంటి ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద జరిగిన దాడి విషయంలో మనం గతంలో ఒక 15-20 రోజులు, ఒక నెల రోజుల ముందే ప్రెడిక్ట్ చేయడం జరిగింది. అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు గొప్పతనం ఏం లేదు, మహర్షులు మనకి ఇచ్చినటువంటి ముండైన ఆస్ట్రాలజీలో ఉండేటువంటి కొన్ని తీసుకొని. దానికి కారణం ఏమిటంటే, మనకి మిథున రాశిలో కుజుడుంటూ మీన రాశిలో ఉన్నటువంటి రాహు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది నన్ను అడిగినటువంటి విషయం, దాని తర్వాత మరి 12 రాసుల వారికి కూడా ఈ మిథునంలో కుజుడున్నప్పుడు, మీనరాశిలో రాహు ఉండి శని సమీపిస్తున్నప్పుడు మరి సామాన్య ప్రజానీకానికి ఏ భావం మీద దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది తెలియజేయండి అని నన్ను చాలామంది అడిగారు. అడిగినందుకు ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ ఎఫెక్ట్ పడబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మనకు ఆ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా, కానీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి మరి మీకు ఈ ప్రభావం, గ్రహ ప్రభావం, ఈ కుజ రాహు శని యొక్క గ్రహ ప్రభావం మీకు ఏ విధంగా పడుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మనం ఇక్కడ అసలు ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నాయనేటువంటిది తీసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఒకటి దశమంలో ఉంది, అంటే వృత్తి. రెండవది రాహు వివాహ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ లక్కీగా శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఇష్టపడిన వారిని చేసుకుందాం అనుకుంటారో అది కొంతవరకు మీకు నెరవేరేటువంటి యోగాన్ని అక్కడ ఇస్తున్నాడు. అది కాకుండా శని 6లో ఉన్నాడు, మన ఎఫర్ట్స్ సక్సెస్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సినటువంటి లగ్నంలో కేతువు, దశమంలో కుజుడు. మనం కుజరాహువుల యొక్క ప్రభావం దేని మీద పడుతుందని చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇక్కడ పర్టికులర్గా చూడవలసింది, కన్యా లగ్నం వారు ఎంత మేనేజింగ్ స్కిల్స్ ఉన్నా కూడా ఈ దశమ కుజుడు మాత్రం కొద్దిగా మీ వృత్తి మీద, మీరు చేసేటువంటి జాబ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాడు. దీని నుంచి ఎలా తప్పించుకోవడం చాలా సింపుల్. ఇది నవగ్రహాల్లో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. గోశాలకు వెళ్ళి చక్కగా గోవులకి క్యారెట్స్ తినిపించండి. జస్ట్ ఒక 10 రూపాయల క్యారెట్లు, 20 రూపాయల క్యారెట్లు తీసుకెళ్ళి చక్కగా అమ్మవారి భావన, అమ్మవారికే తినిపిస్తున్నాను అనేటువంటి సాటిస్ఫాక్షన్తో చక్కగా పెట్టండి. తినిపించేటప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః అని చేయండి. లేదంటే ఆల్రెడీ నాకు అసలు జాబే లేదు, జాబ్ కోసం ఏదైనా చేయాలంటే లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. అది చేయండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే ఈ డిస్టర్బెన్స్ అనేటువంటివి తగ్గుతాయి. జాబ్లో స్ట్రెస్, ఎవరో చేదో అనడం, మిస్కమ్యూనికేషన్ చేయడం, ఇట్లాంటివన్నీ ఏర్పడుతుంటుంది దశమంలో కూర్చుని ఉన్నప్పుడు. ఎందుకంటే మీకు లగ్నంలో ఉండే కేతువు కొద్దిగా మీకు తెలియని ఒక డిప్రెషన్ ఇవ్వాలిగా, అంటే విరక్తి, వైరాగ్యము, అబ్బా అని ఆ తత్వం అవ్వాలంటే ఎక్కడవుతుంది, దశమంలో ఉండే కుజుడు యాక్టివ్గా మీకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చేటప్పుడే జరుగుతుంది. కాబట్టి చేయండి. చేస్తూ ఇక్కడ ఏంటంటే, మరి కొంతమంది అడుగుతుంటారు, ఏమంటే ఏమైనా జాబ్లో ఏమైనా చేంజ్ వస్తుందా అంటే చేంజెస్ కూడా చూపిస్తున్నాయి. ఈ మంత్రము, ఈ దానము, కందులు కూడా దానం ఇస్తే ఇంకా మంచిది. చేస్తే కనుక పాజిటివ్ చేంజ్గా మారుతుంది. చేంజ్ అనేటువంటిది సహజం ఎవరికైనా కూడా లైఫ్లో, కానీ పాజిటివ్ చేంజ్ కోరుకుంటాం కాబట్టి మీరు జాబ్ మారినా కూడా కాస్త అక్కడ శాలరీ పెరగడం, ఈ ఒత్తిడి నుంచి బయటపడడం జరుగుతుంది ఈ యొక్క నామస్మరణ వల్ల. మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు. మరి వారి పరిస్థితి ఏమిటి? జాతకం లేదండి, మరి మాకు ఎటువంటి వాటి మీద ఎఫెక్ట్ ఉండొచ్చు, యూనివర్సల్గా దేని మీద ఎఫెక్ట్ ఉండొచ్చు అంటే, మనం ఆల్రెడీ ఒక నెల రోజుల క్రితం నుంచి చెప్తూ ఉన్నాం. ఏమిటంటే అది ఈ తొక్కిసలాటలు కానివ్వండి. ఎందుకంటే మిథునంలో కుజుడు ఉన్నప్పుడు సహజంగా జరుగుతాయి, దాళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యము. జన్మజాతకం వేరు, మైథుని జ్యోతిష్యం వేరు. మైథుని జ్యోతిష్యం అంటే దేశం మీద, కాలం మీద
ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి దాన్ని మైథుని జ్యోతిష్యం, ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు ఇంగ్లీష్లో. జన్మజాతకం ఈజ్ డిఫరెంట్, పర్సనల్ చార్ట్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్. పర్సనల్ చార్ట్లో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయంలో ఉండే గ్రహాలను బట్టి అవి ఎప్పుడెప్పుడు ఎటువంటి శుభ ఫలితములు ఇస్తున్నాయి, మీరు ఒక పని చేస్తున్నారు, ఎప్పుడు చేస్తే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. అది వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఆర్ సంథింగ్ బిజినెస్ పెడుతున్నారు కానివ్వండి, లేకపోతే ఒక మంచి పని ప్రారంభిస్తున్నారు, ఒక బిజినెస్ కానివ్వండి, అది ఏ టైంలో ప్రారంభించాలి ఏమిటనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ చెప్తే కాలం అనుకూలిస్తుందా లేదా అని చెప్పేది ముండేన్ ఆస్ట్రాలజీ. అయితే ఇక్కడ జన్మజాతకం లేదు, ఇప్పుడు నేనేం చేయాలంటే సింపుల్గా నేను చెప్పేది ఒకటే. ఎప్పుడైనా కానీ ఈ రాహు ప్రభావము, కుజ ప్రభావాలు ఎక్కువగా ఉన్నప్పుడు మీకు దీని యొక్క చెడు ప్రభావం పడకుండా ఉండాలంటే, ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే కాలం అనుకూలించకపోతే చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది. కాబట్టి కాలం అనుకూలించడానికి మీ అందరికీ చెప్పేది ఒకటి, చండీ చేసుకోండి. చండీ పారాయణం వినడం కానీ చదవడం కానీ. ఏమండి చండీ చేయించుకోవాలంటే ఒక 40-50 వేలు అవ్వాలి, రావాలి కదండి మనకి, అన్ని డబ్బులు అంటే అది లేవంటే ఏమి టెన్షన్ పడకండి. చక్కగా కూర్చొని చండీ వింటూ అమ్మవారి హోమం చేస్తున్నట్టుగా మానసికంగా చేయండి. మీరు దగ్గర డబ్బులు లేకపోతే ఎక్కడా కూడా ఏ దేవుడు కానీ ఏ శాస్త్రంలో కానీ నీకు డబ్బు లేకపోయినా నువ్వు అప్పు చేసి చేయాల్సిందే అనేటువంటిది ఎక్కడా లేదు. ఏమంటే నాకు అది వినడము అదంతా నాకు కొంచెం ఇబ్బంది అని అనుకున్నారు ఉదాహరణకి, సరైన ఫోన్ లేదు అనుకోండి ఉదాహరణకి, మీరు ఓం ధుం దుర్గాయ నమః, ఓం స్కందాయ నమః ఈ నామం చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే ఈ కలియుగంలో నామస్మరణ మనస్ఫూర్తిగా కనుక మనం నామస్మరణ చేయగలిగితే మనల్ని అమ్మవారు రక్షిస్తుంది. ఇది బలంగా మీరు నమ్మాలి. ఎందుకంటే అమ్మ, ఈ ప్రకృతి అంతా ఎవరు అంటే అమ్మవారు. అమ్మవారి స్వరూపంగా ప్రకృతి ఉంది. మీరు అమ్మవారిని కనుక తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా 100% రక్షింపజేస్తుంది. మరి ఈ ప్రభావం వల్ల ఇంకా ఎలాంటివి జరగనుంటాయి ఫ్యూచర్లో అంటే ఒకటే చెప్తాను నేను మీకు. ఈ రాహువు మీనంలో, కుజుడు మిథునంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఎవరెవరి మీద ఎక్కువ దాడులు ఉంటాయంటే ఈ పురోహితుల మీద, పండితుల మీద, పీఠాధిపతుల మీద, ధర్మం కోసం పోరాడే వారి మీద కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే సైనికుల మీద కూడా, ఎందుకంటే కుజుడు ఏ రకంగా అయితే రాహువుని ఎఫెక్ట్ ఇస్తున్నాడో రాహు కూడా కుజుడికి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి సరిహద్దుల్లో ఉండేటువంటి సైనికులు, పోలీసులు, సెక్యూరిటీగా ఉండేటువంటి వారు, వీరు కాస్త భద్రతా సిబ్బంది ఏదైతే ఏ రంగాల్లో ఉంటారో అది కేవలం ఫిజికల్గా కనబడేది మాత్రమే కాకుండా మనకి సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అంటూ ఉంటారు చూడండి. సైబర్ సెక్యూరిటీని కూడా బీట్ చేసేసి వాళ్ళు ఎంటర్ అయిపోయారు, ఈ రకంగా హ్యాకింగ్స్ జరిగాయి అంటూ ఉంటాం. ఎందుకంటే రాహు ఈజ్ ది సాఫ్ట్వేర్. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించింది అండ్ ఈ సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన కుజుడికి క్లాషెస్ వస్తున్నటువంటి సమయం ఇదంతా కూడా. కాబట్టి ఇటువంటివి ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా మే, జూన్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ మనకి షష్టగ్రహ కూటమి కూడా రాబోతుంది. ఆ షష్టగ్రహ కూటమి 15 రోజులు ఉంటే దాని తర్వాత ఆ 2 గ్రహాలు శని, రాహులు ఇంకో 2 నెలలు అక్కడ ఉంటాయి. కాబట్టి ఏప్రిల్, మే ఈ 2 months కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది ఒకటే కాకుండా శని మీన రాశిలో సంచరిస్తున్నటువంటి 2.5 సంవత్సరాలు, నేను మీకు గతంలో ఒక 3 ఏళ్ల క్రితం కూడా చెప్పాను, శని మేషం వైపు తన ప్రయాణం జరుగుతుంది. మకరంలో ఉండగానే చెప్పాను. కుంభము, దాని తర్వాత మీనము, దాని తర్వాత మేషంలోకి వెళ్తూ ఉన్నాడు. శని కర్మకారకుడు. ఇది మనకి ఒక విషయాన్ని నేర్పిస్తుంది. మన విదేశాల్లో ఉద్యోగాలు, విదేశాల్లో ఉండేవారు పాపం కొన్ని లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఉండి మళ్ళీ వెనక్కి రావడం ఎన్ని బాధలు పడుతున్నారు. కాబట్టి ఒకటే చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి. సొంతంగా మనం ఏం చేసుకోగలం, ఒక దాని మీద ఆధారపడకుండా సైడ్గా మనం ఏం చేయగలము, ఓన్గా మనం ఏదైనా ఒక వృత్తిని నేర్చుకోవడం, ఏదైనా ఒక నేర్చుకుంటూ మనకు దాని ద్వారా ఎవరి మీద ఆధారపడకుండా కేవలం ఒక చిన్న చిన్న బిజినెస్లో మనకి దేనికి పనికి వస్తుంది ఏంటి, అది ఏ గ్రహం ఇస్తుంది. సన్ అయితే ఆరోగ్యం, చంద్రుడైతే ట్రాన్స్పోర్టింగ్ అండ్ ఫుడ్, కుజుడైతే ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్, బుధుడైతే ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ ప్లానింగ్ రిలేటెడ్, గురువు అయితే ఎవరికైనా నేర్పడం, శుక్రుడైతే ఏదైనా కళా సంబంధంగా, శని అయితే ఏదైనా వర్కింగ్ మనకి సప్లై చేస్తూ ఉంటారు లేబర్స్ని, అలా జాబ్ కన్సల్టెన్సీస్, రాహు అయితే ఎనీ సాఫ్ట్వేర్, కేతు అయితే ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్, గురు కేతువులు అయితే ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్. సో ఇట్లా మీకు ధనాధిపతి ఎవరిస్తున్నారు చూసుకొని చక్కగా మీ యొక్క జీవితాన్ని మీ చేతుల్లో ఉండేలా చూసుకోండి. ఎవరి చేతుల్లోనూ పెట్టుకొని అది పోతుందేమో అని బాధపడుతూ అవసరం లేదు. కాబట్టి మీరు జాబ్ చేస్తూ దీన్ని డెవలప్ చేసుకోండి. శని మేషంలోకి వెళ్తాడు నెక్స్ట్ ఇంకో 2.5 సంవత్సరాల తర్వాత.
సో బీ కేర్ఫుల్. అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.